నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజయ్. ముందుగా హెడ్లైన్స్. శ్రీరాంపూర్ మందమరి ఏరియాలో పర్యటించిన సింగరేణి సీఎండీ బలరాం. నూతనంగా నియామకమైన డైరెక్టర్లతో కలిసి శ్రీరాంపూర్ ఏరియా గనుల సందర్శన. కార్మికులంతా విధులకు హాజరై రక్షణ పాటిస్తూ నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్న సీఎండీ. ఒక్కలగుడ్డ గాంధారి ఖిల్లాలో మైసమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించిన మందమరి సిఐ శశిధర్ రెడ్డి. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి. విలేకరుల ముసుగులో అక్రమ దందాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు. నిందితులను అదుపులోకి తీసుకొని 90,000 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. నస్పూర్ నాగార్జున కాలనీ సింగరేణి ప్రాణహిత స్టేడియంలో మంచిర్యాల జిల్లా కబడ్డీ ఎంపిక పోటీలు. అత్యంత ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేసిన అసోసియేషన్ సభ్యులు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో కోడి పందాల శిబిరంపై పోలీసుల మెరుపు దాడి. 80 పందెం కోళ్లు, 30 లక్షల రూపాయల నగదు, 50 కార్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు డిపార్ట్మెంట్లు ఓసీపీలో సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం, నూతనంగా నియామకమైన డైరెక్టర్ ఆపరేషన్ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ పివి వెంకటేశ్వరరావుతో కలిసి సందర్శించారు. ఒకే రోజు గనులు, ఓసీపీ, సిహెచ్పీలను సందర్శించడం, కార్మికులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం విశేషంగా చెప్పవచ్చు. డైరెక్టర్లతో ఇన్ఛార్జ్ జీఎంటీ శ్రీనివాస్, ఏజెంట్లు శ్రీధర్, రాజేందర్, ఎస్ఓ2 జీఎం సత్యనారాయణలు ఉండి గనులు, ఓసీపీల గురించి వివరాలు కార్మికుల ద్వారా తెలుసుకున్నారు. ముందుగా ఆర్కే7 గనిపై సిఎండి డైరెక్టర్లు కార్మికులతో సమావేశమై సంస్థ స్థితిగతులు తెలిపారు. ఉత్పాదకత పెంపు కోసం కార్మికుల నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మహిళా ఉద్యోగులు, అధికారులు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్, ఆర్కే7 ఏజెంట్ కార్యాలయం వద్ద ఎస్డిఎల్ ఆపరేటర్లు, ఎలక్ట్రిక్ ఫిట్టర్స్, కోల్ కట్టర్స్, ఓవర్మెన్, సర్దార్లతో ముఖాముఖిగా మాట్లాడి వారి నుండి సమస్యలతో పాటు ఉత్పాదకత పెంపుకు, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడానికి సూచనలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆర్కే న్యూటెక్, ఆర్కే56, సిహెచ్పి, ఓసీపీలపై కార్మికులను, అధికారులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఎండి మాట్లాడుతూ కార్మికులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల్లో ముఖ్యమైనది ఎస్డిఎల్ యంత్రాలు కొత్తవి ఏర్పాటు చేయాలని, ట్రేడ్మెంట్స్ ఖాళీలు భర్తీ చేయాలని, యంత్రాల విడిభాగాలు అందుబాటులో ఉంచాలని, కార్మికులకు గనులు, ఓసీపీలపై మౌలిక సదుపాయాలు కల్పించాలని, గనుల నుండి సిహెచ్పికి బొగ్గు రవాణాకు వాహనాలు ఏర్పాటు చేయాలని, ఎస్డిఎల్ యంత్రాల్లో సీట్లు మంచివి ఏర్పాటు చేయాలని, నాణ్యమైన పనిముట్లు, బూట్లు అందుబాటులో ఉంచాలని కోరారని చెప్పారు. ఈ సమస్యలు అన్ని విభాగాల అధికారులతో చర్చించి పరిష్కారం చేశామని హామీ ఇచ్చారు. సంస్థ కార్మికులకు అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో వెనుకాడడం లేదన్నారు. సేఫ్టీ, ఉత్పత్తికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఉత్పత్తి వ్యయం పెంచడానికి అందరూ కృషి చేయాలని కోరారు. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. యువ కార్మికులు అధిక మంది గైర్హాజరు అవుతున్నారని, దాంతో ఉత్పత్తి లక్ష్యాలు చేరుకోలేకపోతున్నామని చెప్పారు. అధికారులు వారికి కౌన్సిలింగ్ నిర్వహించి హాజరు శాతం పెంచాలని కోరారు. కార్మికులు, అధికారులు, సూపర్వైజర్లు పని గంటలు పూర్తి వినియోగంలోకి తేవాలని కోరారు. ప్రమాదాలు జరగకుండా రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్లు తిరుపతి, స్వామిరాజు, డివైజీఎం అరవిందరావు, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కె వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, ఫిట్ కార్యదర్శులు సారయ్య, ఆకుల లక్ష్మణ్, సంఘం సదానందం, నరసింగరావు, లచ్చన్న, సంక్షేమాధికారులు సంతన్, పాల్ సృజన్, పిఎం కాంతారావు, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కె సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పెట్టెం లక్ష్మణ్, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పోగాకు రమేష్, ఫిట్ కార్యదర్శి రాజు నాయక్, నాయకులు తొంగల రమేష్ తదితరులు పాల్గొన్నారు. క్వార్టర్స్ కానీ మిగతా సదుపాయాల పరంగా మనం బాగా చేస్తున్నాము. కొన్ని రోడ్డు పాటలు ఉంటే దాన్ని సర్దుతాము, ఇంకా బాగా చేస్తామని ట్రై చేస్తాము. దీనిలో ఎవరికి ఏ అనుమానం లేదు. మనము ఇప్పుడు ప్రొడక్షన్ వచ్చేస్తే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కనుక చూస్తే ఈరోజు మనము ఓల్ ఇండియాలో 1000-1200 రూపాయల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటే మనము 10,000-11,000 కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ టన్ అవుతుంది. ఎవరు మార్కెట్లో కొనేటోళ్ళు లేరు. ఇప్పటికే కర్ణాటక వాళ్ళు
మహారాష్ట్ర వాళ్ళు, ఏపీ వాళ్ళు మీ బొగ్గు మాకొద్దు, బయట వాళ్ళ దగ్గర కొంటామంటుండ్రు. ఇందాక ఆర్కే వాళ్ళు కూడా మనం మాట్లాడడం వాళ్ళు. ఇప్పుడు కూడా మనం కూడా దసరా, దీపావళి, సంక్రాంతి షాపింగ్కి వెళ్తే ఎక్కడన్నా సేమ్ క్వాలిటీ 500 1000 రూపాయలు తక్కువ ఉంటే అటు వెళ్తాము. అలాంటప్పుడు మన కన్జ్యూమర్స్ కూడా, వాళ్ళ కోర్ కన్జ్యూమర్స్ వాళ్ళ పరిస్థితి అదే. ఈరోజు ఏంటంటే మేము వచ్చి మాట్లాడడం కాకుండా మనకు ఇంపార్టెంట్, ఈ బాయ్కి ఇంపార్టెంట్ ఎవరు మనకు? ఏజెంట్, మైన్ మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు, అండర్ మేనేజరు అండ్ ఫోర్మెన్, సర్దారు, ఇంపార్టెంట్ డెసిగ్నేషన్ ఉంది కదా, వాళ్ళే చెప్పాలి ఏం సమస్య ఉంది. మొదటగా మీ అందరికి చెప్పేది, అందరిది ప్రతి ఒక్కరి జీవితాలు ఇంపార్టెంట్. రక్షణ మొదటగా, సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. సేఫ్టీతో పాటు ప్రొడక్షన్ ఇంపార్టెంట్. సేఫ్టీ పరంగా మీకు బాయిలో ఎట్లుంది, వర్కింగ్ ప్లేస్ ఎట్లుంది మీకు అందరికీ తెలుసు. ఏదైనా ఎవరైనా నేను చెప్పేది, ఎవరు ప్రమాదకరమైన పరిస్థితులు చేయదు. ఏదైనా ఉంటే డెఫినెట్లీ మీరు ఇమ్మీడియట్గా మీకు సర్దార్ కానీ, అండర్ మేనేజర్ కానీ, అసిస్టెంట్ మేనేజర్ ఇమ్మీడియట్గా చెప్పాలి. వాళ్ళు దానికి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అరేంజ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ ప్రొడక్షన్కి వచ్చేసి మీ దగ్గర ఎన్ని ఎస్జిఎస్ ఉన్నాయి, ఎన్ని డ్రిల్ డిప్లిమెంట్ చేస్తున్నారు, మీకు ఎలక్ట్రీషియన్ ప్రాబ్లం ఉందా, లేకుంటే మ్యాన్ పవర్, ఇవందరూ ఇందాక విన్నది ఏంటంటే యంగ్ ఎవరైతే కొత్తగా కంపెనీలో జాయిన్ అవుతుండ్రో వాళ్ళు కొద్దిగా ఆబ్సెంటిజం ఎక్కువ ఉందని, వాళ్ళు కొద్దిగా పని చేయలేకపోతున్నారు అనేది అపవాదం ఉంది. ఇదంతా యంగ్స్టర్స్ అందరూ మీరు అట్లా కాదు, ఇప్పుడు దాకా 60 ఏళ్ళు 50 ఏళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళు కంపెనీ ఒక ఎదుగుదలను చూసిండ్రు, కంపెనీ ఒక ప్రాబ్లం కూడా చూసిండ్రు. మీరందరూ ఇప్పుడు ఏదో రోజు పిక్చర్ అంతా బాగుంది, మేము ప్రొడక్షన్ చేసే లాభాలు చూస్తున్నది, అది కానే కాదు. ఆ భ్రమ నుంచి మీరు బయటకు రావాలి. ఆ భ్రమ ఉంది కదా, నేను బొగ్గు తీస్తే లాభాలు వస్తుంది, భ్రమ నుంచి బయటండి. ఎస్ మీరు చెప్పొచ్చు, నేను బాయిలో పని చేస్తూ లాభాలు వస్తుంది ఏ రోజు చెప్పొచ్చు, మీరు 4000 తీసుకోండి, ఆ రోజు చెప్పండి, మీకు సల్యూట్ చేస్తాం. కాగా సింగరేణి గనుల్లో 100% ఉత్పత్తి లక్ష్యంగా కార్మికులు పనిచేయాలని సింగరేణి చైర్మన్ C&MD మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ సూచించారు. మందమరిలోని KKY గనిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గని ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిందని ఆయన సూచించారు. లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్క కార్మికుడు అంకితభావంతో క్రమశిక్షణతో గనిలో పనిచేసినప్పుడే పూర్తి స్థాయిలో 100% సాధించగలుగుతామని సూచించారు. ముఖ్యంగా కొత్తగా ఎంపీగా డిపెండెంట్ల క్రమశిక్షణతో పనిచేయాలని, డ్యూటీలో గైర్హాజరు లేకుండా చూసుకోవాలని, పూర్తి స్థాయిలో పనిచేస్తేనే కంపెనీ అభివృద్ధి బాటలో నడుస్తుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మందమరి జనరల్ మేనేజర్ దేవేందర్, DYPM శ్యామ్ సుందర్ మరియు అధికారులు, నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. బయట మనకు పక్కనే మన నాగపూర్లో 2500 దొరుకుతుంది. 2500 ఆడ వదిలిపెట్టి 8,000 కొంటారా? గనులు రావాలి, అందరూ అంకిత భావంతో పనిచేయాలి, అందరూ అంకిత భావం చేయాలి. ఫ్రీ మాస్టర్లు చెలవు, ఏ యూనియన్ అయినా సరే. ఇప్పుడు తప్ప అందరూ మేనేజ్మెంట్కి సహకరించేవాళ్ళే. అంతకుముందు అటు ఇటు ఉండేటోరు, దానికి మనం పకడ్బందీగా ఒక సర్క్యులర్ ఇష్యూ చేశాము. సో ఎవరు అట్లా నడుచుకున్నా మాకు ఇమ్మీడియట్గా మేనేజ్మెంట్ తెలియజేస్తే డెఫినెట్లీ. ఇప్పుడైతే అంతకుముందు ఏమైనా ఫ్రీ మాస్టర్ పని చేసినట్టే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ పని చేయాలి. వాళ్ళకి చాలా బాధ్యతలు పెడుతున్నాము. నెక్స్ట్ స్ట్రక్చరల్ మీటింగ్ పెట్టుకున్నాము, జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్ అన్ని యూనియన్లు పెట్టుకొని మరింత వాళ్ళ గురించి వివరిస్తాము. ఇదేంటి మనం ఇంత ప్రొడక్షన్ చేస్తున్నాము, మీరు ఎంత కష్టపడుతున్నారు. ఒకప్పుడు ఏది ఆ పార గుణపుత్రుడు బొగ్గుతోవి తట్ట తీసుకొని కష్టపడేవాళ్ళు. ఇలాంటి ఆ పరిస్థితి లేదు. అన్ని మైళ్ళలో మనకి మ్యాన్ రెడీ సిస్టము, చైర్ కార్ సిస్టము ఇవన్నీ వచ్చి ఉన్నాయి. దాంతోపాటు వెల్ఫేర్ విషయంలో మీకు అందరికీ తెలిసిందే. వెల్ఫేర్ విషయంలో మనం ఏ విషయంలో కూడా మనకు వెనకాడట్లేదు. ఇప్పుడు మనం రామగుండంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నదాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తున్నాము. సెటనరీ కాలంలో మనము CBSE స్కూల్ సిలబస్ని ప్రవేశపెడుతున్నాము. అలాగే శ్రీరాంపూర్లో మనకు DAV అనే స్కూల్ను అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. మరింతగా ఇంకా తర్వాత కొత్త క్వార్టర్లు అందులో చిన్న క్వార్టర్లు కార్మికులు అవి కూడా ఇప్పుడు పెద్ద. మందమరి మండలం బొక్కలగుడ్డ గ్రామ సమీపంలోని గాంధారి ఖిల్లలో నిర్వహించే మైసమ్మ జాతర ఏర్పాట్లను సిఐ శశిధర్ రెడ్డి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం బొక్కలగుట్ట గ్రామ సమీపంలోని గాంధారి ఖిల్లలో ఈ నెల 14, 15, 16 తేదీలలో జరగబోయే మైసమ్మ జాతర ఏర్పాట్లను ఏరియా సిఐ శశిధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తుల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే జాతర జరుగుతున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు కల్పిస్తున్నామన్నారు.
క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ జాతరలో భక్తుల సౌకర్యార్థం మంచినీటి సౌకర్యం మరుగుదొడ్లను ఏర్పాటు చేశామన్నారు. మందమరి క్యాతన్పల్లి మున్సిపాలిటీ సహకారంతో మిగతా ఏర్పాట్లను పూర్తి చేస్తామని, భక్తులు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. వారి వెంట ఎస్ఐ రాజశేఖర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పారిపల్లి తిరుపతి, మున్సిపల్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. మరియు అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ మనకి పార్కింగ్ ఎక్కడైతే మనకు 2 వీలర్ పార్కింగ్ కానీ 4 వీలర్ పార్కింగ్ కానీ ఆ పార్కింగ్ ప్లేసెస్ కూడా మేము ఐడెంటిఫై చేసుకొని పెట్టుకొని అక్కడ కూడా మొత్తం కూడా బుషెస్ కానీ ఏదన్నా కూడా క్లీన్ చేపిస్తాను ఈజీగా పార్కింగ్ ఉండేందుకు. అలాగే మనం రోడ్ పాయింట్ చూసినట్టయితే రోడ్ సైడ్ ఉన్న బుషెస్ కూడా మన యొక్క కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకొని ఆ రోడ్ సైడ్ ఉన్న బుషెస్ కూడా మేము క్లియర్ చేపిస్తా ఉన్నాము. మరియు ఇక్కడ సంఘం నాయకులతో కూడా మనము ఏర్పాట్లను పరిశీలిస్తూ మరి ఈ క్యూ లైన్ మెయింటెనెన్స్లో మనకి ఎక్కడైతే పైకి ఎక్కే క్రమంలో ఎక్కడైతే మనకు ప్రాబ్లమేటిక్ ఉందో అక్కడ కూడా ప్రాపర్ బ్యారికేడింగ్ డీసీబీ గారి పర్సనల్గా వచ్చి విజిట్ చేసి కొన్ని సజెషన్స్ కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం ఎక్కడైతే కొండకు గుట్ట పైకి మేసమ్మ గుట్ట పైకి ఎక్కడైతే ఎక్కుతామో ఎక్కేకాడ కూడా మనకు కొన్ని బ్యారికేడింగ్ చేయమని చెప్పి సార్ సూచించడం జరిగింది. దానికి ఆ బ్యారికేడింగ్ విషయం కూడా వాళ్ళతో డిస్కస్ చేసి ప్రాపర్గా బ్యారికేడింగ్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు పీస్ఫుల్గా వచ్చి దర్శనం చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా చేయడం జరిగింది. అని అందరం కూడా మేము కోఆర్డినేషన్ చేసుకొని ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేసుకొని జరగబోయే జాతరను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని అందరూ పబ్లిక్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు మా యొక్క విలేకరుల ముసుగులో అవతారం ఎత్తి అక్రమ దందాలకు పాల్పడుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్లో పలు అక్రమాలకు పాల్పడగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు విలేకరులకు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో విలేకరుల అవతారం ఎత్తి 7గురిని అరెస్టు చేసి కటకటాలు పంపారు పోలీసులు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. గత సంవత్సర కాలంగా 7గురు వ్యక్తులు విలేకరుల అవతారం ఎత్తి రోడ్లపై వెళ్లే వాహనాలను ఆపి అమాయక ప్రజల నుండి తాము విలేకరులు మీరు తప్పుడు పనులు చేస్తున్నారంటూ బెదిరింపులకు పాల్పడుతూ పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్నారని ఆయన తెలిపారు. ఒక వాహనాన్ని సమకూర్చుకొని రాత్రి వేళల్లో ప్రాణహిత నది తీరం వెంట పెట్రోలింగ్ చేస్తూ డబ్బులు వసూలు చేసేవారని నమ్మదగిన సమాచారం మేరకు కాపుగాసి వారిని పట్టుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. గతంలో వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని, పట్టుకున్న నిందితుల నుంచి కారు 90,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కి తరలించినట్లు ఆయన చెప్పారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే నిర్భయంగా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన తెలిపారు. 7 వ్యక్తుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది నీల్వాయి బస్టాండ్లో మధ్యాహ్నం 12 గంటలకి. నీల్వాయి ఎస్ఐ గారు మరియు పార్టీ వాళ్ళు ఎవరంటే చొప్పదండి జనార్దన్, మాసాని రమేష్, తగరం వెంకటేష్, తోడేటి సంతోష్, జీలపల్లి పోచం, దుబ్బల విష్ణు. వీళ్ళు గత 1 year కాలం నుంచి ఈ ఏరియాలో చాలా మట్టుకు వెహికల్స్ని ఆపి నకిలీ విలేకరు అవతారం ఎత్తి ఆ వెహికల్స్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టులు బట్టి కర్ర తీసుకపోతే దొంగ కర్ర అని, లేదు ఆవులు పశువులు తీసుకపోతే ఆవులు ఉన్నాయని చెప్పి, తర్వాత మిగతా పీడిఎస్ రైస్ ఏదన్నా రైస్ పోతే పీడిఎస్ రైస్ అని చెప్పి ఈ విధంగా నకిలీ విలేకరుల అవతారం ఎత్తి చాలా వెహికల్ ఆపుతున్నట్టుగా మనకు ఇది చేయడం జరిగింది. దానిలో భాగంగా మన దగ్గర క్రైమ్ నెంబర్ 9, క్రైమ్ నెంబర్ 10, 25లో మనకు ఎక్స్ట్రాక్షన్ కింద అండర్ సెక్షన్ 308 క్లాస్ 2, 126 క్లాస్ 2, 351 క్లాస్ 2 రెడ్ విత్ 3 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. వీళ్ళని విచారిస్తే వాళ్ళు మేము గతంలో ఆ కేసులో మేము ముద్దాయిలం, మేమే అక్కడ ఆపి వెహికల్ని ఆపి డబ్బులు వసూలు చేయడం జరిగింది. దీనిలో శ్రీధర్, జక్కుల శ్రీధర్ అనే వ్యక్తి బర్రెలు తీసుకుపోతూ ఉంటే కల్లంపల్లి ఏరియా నుంచి వీళ్ళు కౌటాల అంగల్లో కొనుక్కొని ఈ రూట్లో గోదావరికి వెళ్తున్న భాగంలో రాత్రి వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆవులు తీసుకుపోతున్నారు, పోలీసుకి ఫోన్ చేసి మిమ్మల్ని ఇచ్చేస్తాం, మీరు ఈ రూట్లో ఎట్లా వస్తున్నారని చెప్పేసి వాళ్ళని ఇచ్చేసి 50,000 రూపాయలు వీళ్ళకు ఫోన్పే చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా 30,000 రూపాయలు కూడా ఆ శ్రీధర్ తాలూకు ఉన్న మనుషులు నగదు రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కంప్లైంటే కాకుండా వీళ్ళు చాలా సందర్భాలలో ఇలాంటి వెహికల్స్ని ఆపి
గాదె మహేష్ అని ఆయన దగ్గర కూడా బెదిరించి 3 లక్షలు డిమాండ్ చేస్తే 75,000 రూపాయలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అజీజ్ అనే వ్యక్తిని బెదిరించి 5,000 రూపాయలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చల్ల కుమార్ లక్షపేట ఆయన దగ్గర నుంచి కూడా 15,000 తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒర్రెలో రైతు దగ్గర టేకు మొట్లు పెట్టుకుంటే ప్రాణహిత దగ్గర జనగామాలగా మధ్యన ఆ రైతులు కూడా బ్లాక్మెయిల్ చేసి 9,000 తీసుకోవడం జరిగింది. వీళ్ళు గత 1 ఇయర్ నుంచి ఈ 7 వ్యక్తులు ఒక కారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కార్ చేసుకొని ఆ కార్లో తిరుగుతూ ఆ ప్రెస్ అని చెప్పి దానికి ఒక బోర్డు పెట్టుకొని జనాల్ని కావాలని బెదిరిస్తుంటూ ఈ రకంగా వసూలు చేస్తున్నాం. ఇలాంటి బాధితులు ఎవరన్నా కూడా వచ్చి దరఖాస్తు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. వారిపైన ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్య తీసుకొని నిందితులందరి మీద కూడా మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ 7 వద్ద మనం ఒక కార్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ప్రెస్ డూప్లికేట్ ఈ అక్రిడేషన్ కార్డ్స్ చేయడం జరిగింది. వారి వద్ద 90,000 రూపాయలు కూడా రికవర్ జరిగింది. అదేవిధంగా కారు రికవర్ జరిగింది. వీళ్ళందరినీ కూడా మనం జేఎఫ్సీ బెల్లంపల్లి దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 7 కూడా అందరిపైన కూడా గతంలో వీళ్ళు పాత నేరస్తులు. వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదున్నాయి వివిధ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో. ముఖ్యంగా వీళ్ళు 7 పైన కూడా అన్ని పాత కేసులు పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా చొప్పని జనార్దన్ పైన 79/11 రామకృష్ణాపూర్ పిఎస్లో చైన్ స్నాచింగ్ కేసు చేయడం జరిగింది. అదేవిధంగా మాసాని రమేష్ అనే వ్యక్తి కూడా 153/19 చెన్నూరు పిఎస్లో కేసు రిజిస్టర్ చేయడం. మంచిర్యాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నస్పూర్ నాగార్జున కాలనీలోని సింగరేణి ప్రాణహిత స్టేడియంలో కబడ్డీ ఎంపిక పోటీలను నిర్వహించారు. నస్పూర్ సింగరేణి ప్రాణహిత స్టేడియంలో 16 సంవత్సరాల లోపు బాలబాలికలు కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ట్రస్మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేగల ఉపేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలో ప్రతిభ కనబర్చి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొంటే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు మంచిర్యాల జిల్లా తరపున ఈ నెల 20 నుంచి 23 వరకు వికారాబాద్లో జరగబోయే 34వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రామచందర్ పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్య సహాయ సహకారులతో ప్రాణహిత స్టేడియంలో జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహించడం జరిగింది. ఎంపికైనటువంటి జిల్లా ఈ రోజు నుంచి కోచింగ్ క్యాంప్ ఇక్కడే ఉంటుంది. తరువాత ఈ నెల 20 నుంచి 23 వరకు 34వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు వికారాబాద్లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మంచిర్యాల జిల్లా జట్టు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క కబడ్డీ క్రీడాకారులందరికీ కూడా మరియు పీఈటీ పీడీలకు అందరికీ కూడా పత్రికా మిత్రులందరికీ కూడా ఒకసారి కబడ్డీ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ఈరోజు అందరినీ కూడా ఎంపిక చేయడానికి ప్రాబబుల్స్ ఒక 15 మంది జట్టుతో ప్రాబబుల్స్ ఎంపిక చేయడం జరుగుతుంది. బాలికలు 15 మంది, బాలురు 15 మంది. ఈ ఎంపిక జట్టు ఈ నెల 20 నుంచి 23 వికారాబాద్లో జరిగే పోటీలకు అక్కడ పాల్గొనడం జరుగుతుంది. మరి ఇంతమంది క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇక్కడికి వచ్చిన కానీ పీడీలు కానీ మరియు ముఖ్యంగా మన కబడ్డీ జిల్లా అసోసియేషన్ రామచంద్రన్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనా కమిషన్ల పాలనగా మారిందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకరరావు ఆరోపించారు. హాజీపూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకరరావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు గ్యారంటీలు, హామీలు పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఇచ్చిన బిల్లులు అనుమతి మంజూరు కోసం 10% వసూలు చేస్తున్నారని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, కమిషన్ల ప్రభుత్వం అని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గుర్తుకే ఓటు వేస్తారని, ప్రజల మద్దతు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందని, కార్యకర్తలు అందరూ పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ పాలన బాగున్నది, ఎంతమంది ఇవాళ మెచ్చుకుంటున్నారు. అవునగా చెప్పండి. కేసీఆర్ పాలన ఇవాళ అభినందిస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలన ఏంటి చెప్పండి. ఇవాళ ఎంతమంది మీద జైల్లో పెడుతున్నారే. సొంత నియోజకవర్గాల జైలు మొత్తం రాష్ట్రం మొత్తం ఇదే జైల్లో పెట్టే కార్యక్రమం. అక్కడ రేవంత్ రెడ్డి పాలన, ఇక్కడ ఇక మన దగ్గర ఇక్కడ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పాలన చూస్తున్నాం కదా. ఏం పాలన అండి.
ఈ ప్రాంత చరిత్రలో 52 నుంచి ఇప్పటిదాకా ఎంతమంది ఎమ్మెల్యే గెలిచినప్పటికీ ఏ ఎమ్మెల్యే కూడా చెడ్డ పేరు తెచ్చుకోలేదు. ఇలా ఆయన దాడులు, బెదిరింపులు, తప్పుడు కేసులు, పుష్కలంగా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం. ఎంతమంది తప్పుడు కేసులండి మనం చూస్తలేమా? మన మండలంలో చూస్తలేమా చెప్పండి? రాబేల సీన్ కానీ, మల్లేష్ కానీ, ఇంకా మన ఆజిపోయి ఇక్కడ నస్పూర్ కానీ ఎన్నో నెంబర్ ఆఫ్ కేసెస్, మధ్యలో ఎన్నో కేసెస్. వాళ్ళే కొడతారు, వాళ్ళే కొట్టి దెబ్బలు కొట్టల మీద అటెంప్ట్ మర్డర్. వాళ్ళు అనుకుంటారు చాలా గొప్ప అనుకుంటున్నారు. సీన్నో మరొకరిని జైల్లో పెడితే మేము బాగా హీరోలు అనుకో, వాళ్ళు గొప్పలు అనుకుంటున్నారు. తప్పు లేకున్నా జైల్లో పెడితే మీరు హీరోలు కాదు, మీరు జీరోలు. రేపు ఎన్నికల్లో జీరోలు ఉంటారు. ప్రజలు గుణపాఠం చెప్తున్నారు కూడా. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం చెన్నూరులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుండి పలు ఫిర్యాదులు స్వీకరించారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార ఫోరం చైర్మన్ ఎరుకుల నారాయణ ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణంలోని 33/11 kV సబ్స్టేషన్లో విద్యుత్ ఫిర్యాదులపై నిర్వహించిన కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని పలు విద్యుత్ సమస్యలపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వినియోగదారుల విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి విద్యుత్ ఫోరం నిజామాబాద్ సంస్థ గలదని ఫోరం చైర్మన్ పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సేవా లోపం ఉన్నా ఫోరంకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదులను వ్రాతపూర్వకంగా పోస్టు ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, వ్యక్తిగతంగా కానీ, వాట్సాప్ ద్వారా కానీ కార్యాలయానికి పంపవచ్చని తెలిపారు. మాకు ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ, లేకపోతే నేరుగా వచ్చేసి మా ఆఫీస్కైనా, మాది నిజామాబాద్లో ఆఫీస్ ఉంటుంది, అక్కడైనా మీరు ఇవ్వచ్చు. లేదు అది కూడా సాధ్యం కాలేదనుకుంటే చిన్న పేపర్ మీద రాసి పాంప్లెట్ రాసేసి మన స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, దాని ద్వారా అది ఫోటో తీసేసి పంపించినా కానీ దాన్ని మేము రిజిస్టర్ చేసి దాన్ని ఫాలోఅప్ చేసేసి కన్సూమర్స్ తగిన న్యాయం చేయడానికి 100% కృషి చేస్తాం. సో వీఆర్ మెంట్ ఫర్ ఓన్లీ కన్సూమర్ కాబట్టి కన్సూమర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడమే కన్సూమర్ ఫోరం యొక్క మెయిన్ మోటో. సో కాబట్టి అందరూ కూడా ఇలాంటి అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకొని ఏమైనా ఇబ్బందులున్నా, అటు డిపార్ట్మెంటల్ స్టాఫ్ ఏమైనా ఇబ్బంది పెట్టినా, లేకపోతే ఇంకో రకమైన ఇబ్బందులు, ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కానీ మీరు కంప్లైంట్ రూపంలో మా కన్సూమర్ ఫోరంకు మీరు అప్లై చేసుకుంటే దాని మీద తగిన చర్యలు తీసుకుంటూ కన్సూమర్స్కి తగిన న్యాయం చేయడానికి నస్పూర్ తాళ్ళపల్లి పునరావాస కాలనీలోని పత్రి మల్లన్న దేవాలయంలో మల్లన్న పట్టాలను ఘనంగా నిర్వహించారు. నస్పూర్లోని తాళ్లపల్లి పునరావాస కాలనీలో గొల్ల కురుమల ఆధ్వర్యంలో మల్లన్న పట్నం వేశారు. ఈ సందర్భంగా ఆలయంలో నాగవెల్లి, లగ్నపట్నం, బరిగుండాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కౌన్సిలర్ సీతారాంపల్లి గొల్ల కురుమలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 12వ వార్డు ఆర్ఎండ్ఆర్ కాలనీలో స్వయంగా వెలిసినటువంటి పత్రిమల్లన్న స్వామివారి కళ్యాణోత్సవం చేయడం జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల వారందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అందరికీ నమ్మకమైన స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఈరోజు మాఘ పౌర్ణిమ సందర్భంగా కళ్యాణం చేయడం జరుగుతుంది. లగ్గపట్నము, నాగవెల్లిపట్నము, అగ్నిగుండాలు, బారిగుండాలు, అలాగే వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పట్టణాల జాతరలతోటి వైభవంగా జరుపుతున్నారు. ఆ మల్లికార్జున స్వాముల వారు వీరి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారిని ఎల్లవేళలా చూసుకుంటూ వారికి అన్యోన్యాలతోటి, ఆరోగ్యాలతోటి ఈ ప్రాంత ప్రజలందరినీ ఆ భగవంతుడు చల్లగా చూస్తున్నాడు. అందరికీ నమస్కారం. ఇక్కడ పత్రి మల్లన్న టెంపుల్ దగ్గర పట్నాలు వేస్తుండ్రు. మేము సిద్రంపల్లి గ్రామం నుంచి వచ్చినాం. సిద్రంపల్లి గ్రామం నుంచి గొల్ల కుర్మస్తులు ఇక్కడ చాలా వైభవంగా స్వామివారికి పట్నాలు చేస్తారు, పెళ్ళి నాగవెల్లి చేస్తారు. ఇవాళ అన్నదాన కార్యక్రమం ఉంది. చాలా బాగా వైభవంగా పత్రి మల్లన్న స్వామికి పట్నం వేసి పట్నం మీద దేవుణ్ణి కూర్చోబెట్టి అందరితో తలవాలు వేయించడం, కొబ్బరికాయలు కొట్టడం, బోనాలు చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ చాలా శుభం జరుగుతుందని అందరి నమ్మకం. మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని మందవరి మండలం బొక్కలగుట్ట గ్రామంలో ఋష్యముఖ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దల నివాసం నుండి స్వామివారిని ఎదుర్కొని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మహిళల కోలాటాలతో ఋష్యముఖ పర్వతం చుట్టూ గిరి ప్రదర్శన చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కొరకు భూమి పూజ చేసిన సమయంలో శ్రీరాముడి నడవడిన ప్రాంతం ఈ ఋష్యముఖ పర్వతం అని తెలిపారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజున వెంకటేశ్వర కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని,
దీనికి గ్రామస్తులందరూ అన్ని విధాలుగా సహకరిస్తున్నామని తెలిపారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బలికొండ లక్ష్మణ్, ప్రధాన పూజారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో 7 గ్రామాలు, 7 కొండల వానికి 7 గ్రామాలు, 7 గుళ్ళు, 7 రోజులని ఒక కేటాయించుకొని ఆ కార్యక్రమం ద్వారా 7 గ్రామాలు తిరిగి అందరితోటి కలిసి ఆలయ నిర్మాణం పూర్తి చేసుకొని చేయడం కోసం గిరి ప్రదక్షిణతో పాటు కళ్యాణ మహోత్సవానికి ఈరోజు ఇక్కడ నుండి ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఋష్యముఖ పర్వతం అంటే ఏంటి అనేది చాలా మందిలో ఉంది. కాబట్టి ఈ యొక్క స్వామి గారు వచ్చి రామాయణంకి సంబంధించి ఇక్కడ ఋష్యముఖ పర్వతం అని అప్పుడు చెప్పినప్పటి నుండి ఇక్కడ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా అన్ని గ్రామాల ప్రజలు కూడా ఇందులో పాల్గొని చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుండి మేము గిరి ప్రదక్షిణ. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో కోడి పందాల శిబిరంపై పోలీసులు దాడులు చేశారు. 80 పందెం కోళ్లతో పాటు 30 లక్షల రూపాయల నగదు, 50 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకుని 68 మంది పందెం రాయలను అరెస్టు చేశారు. రంగారెడ్డి మోయినాబాద్ మండల పరిధిలోని తోలుకట్ట గ్రామ రెవెన్యూలో వ్యవసాయ క్షేత్రంలో భారీ ఎత్తున కోడి పందాలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంతో పాటు 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తున్నారని ఎస్ఓటి పోలీసులకు సమాచారం అందడంతో కోళ్ల పందాల శిబిరంపై పోలీసులు మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. కోడి పందాలు ఆడుతున్నారని తెలియడంతో రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, చెవల్ల ఏసీపీ కిషన్, మొయినాబాద్ సీఐ పవన్ కుమార్ రెడ్డి తమ 50 మంది సిబ్బందితో కోడి పందాల శిబిరానికి చేరుకున్నారు. పోలీసులు వ్యవసాయ క్షేత్రంలో వెళ్లేసరికి పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించడంతో పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు. పోలీసులు వ్యవసాయ క్షేత్రంలో భారీగా మోహరించడంతో కోడి పందాల నిర్వాహకుడు భూపతిరాజు, శివకుమార్ వర్మ పందెం రాయులు ఎటు పోకుండా పోలీసులు చుట్టుముట్టి వారిని నిర్బంధించారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన శివకుమార్ 64 మంది పందెం రాయులు 80 కోళ్లతో కోడి పందాలు నిర్వహించారు. కోడి పందాలను ఆడించడానికి బెట్టింగ్ 30 లక్షలు పెట్టినట్లు సమాచారం. కోడి పందాలు ఆడుతున్న వారి నుంచి 30 లక్షలు, 80 కోళ్లు, 50 కాళ్లను స్వాధీనం చేసుకున్నారు. కోడి పందాల్లో పాల్గొన్న 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని మొయినాబాద్ స్టేషన్కు తరలించారు. ఫీజు చెల్లించడం లేదని ప్రిన్సిపాల్ మందలించడంతో విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఫీజు చెల్లించలేదని ప్రిన్సిపల్ మందలించడంతో విద్యార్థిని ఆత్మహత్యానికి పాల్పడింది. మేడ్చల్ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో అఖిల 10వ తరగతి చదువుతుంది. సోమవారం స్కూల్కి వెళ్లిన అఖిలను ఫీజు చెల్లించలేదని తోటి విద్యార్థుల ముందు ప్రిన్సిపల్ రామాదేవి మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థి మంగళవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కాపాడారు. అయితే తీవ్ర అస్వస్థకు గురి కావడంతో యశోద దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పాఠశాలకు చేరుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. తమని నమ్మి చదివిస్తారని స్కూల్కు పంపితే తన కూతురి ఈ పరిస్థితి తెచ్చారని, డబ్బులు కడతా తన బిడ్డను ఎప్పటికీ తన చేతిలో పెట్టడం విద్యార్థి తల్లి ఆవేదనతో బోరున విలిపించారు. పిల్లలు లేనప్పుడు చదువు ఎందుకు? పిల్లలు బతుకుండి పిల్లలు బాగుంటే కండి చదువు కావాలి. పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాక చదువులు ఏమిస్తారు? చదువులు అంటే మాలాంటి వాళ్ళకి కడుపుకోత మిగల్చడానికి ఇలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టేది, ఇలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టేది మాలాంటి పేదోళ్ళ కోసం. ఇప్పుడు మేము ఎక్కడో నుంచి బతకడానికి వచ్చినాం. మేము తెలుగు మీడియం చదువుకున్నాం, సరైన జాబులు రాలేదనే కదా పెద్ద పెద్ద స్కూల్లో వేస్తే ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఫారెన్ కంట్రీస్ అటు ఇటు పోతారు, మంచిగా మా పిల్లలు సెటిల్ అవుతారనే వేసాక మా పిల్లల్నే భూముల మీద నుంచి లేకుండా చేస్తే మీరెందుకమ్మా ఇలాంటి స్కూళ్ళు పెట్టుకొని ఏం యూజ్? కొంతమంది పిల్లల్లో ఒక పాప స్కూల్ ఫీజు కట్టకపోతే మీ మేనేజ్మెంట్కి ఏమైనా కోట్లు నష్టం వస్తుందా? కరోనాలో పేరెంట్స్ చచ్చిపోతున్నారు కదా, దత్తా తీసుకొని చదివించిన స్కూల్స్ లేవా? ఒక పేరెంట్ ఒక పిల్ల 100 మంది పిల్లలు ఒక పిల్ల కట్టకపోతే మీకు కోట్లు నష్టం వచ్చిందా? కోట్లు నష్టం వచ్చిందా? ఏం నష్టం వచ్చింది? మేనేజ్మెంట్కి ఎక్కడ నష్టం వచ్చింది? శ్రీ చైతన్య వీటి పేరుతో పిల్లల్ని చంపుతున్నారు. నాలాంటి తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి స్కూళ్ళల్లో ఏమాకండి పిల్లగాళ్ళు, ఇలాంటి స్కూళ్ళల్లో వేసి మీ పిల్లగాళ్ళు చంపుకోరు. వీళ్ళు ఎంత టార్చర్ పెడతారో తెలుసు. రైటింగ్ తప్పితే చదువుకోలేదు. రైటింగ్ 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 ఏం రాస్తారు పిల్లలు? చదవాలి. రైటింగ్ అంటే పెరాలు పెరాలు పెరాలు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలోని సుందరయ్య నగర్లో శీలం యుగంధర్ రెడ్డి నివాసంలో పట్టపగలు వృద్ధురాలిపై దొంగలు దాడి చేసి చోరీకి పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ లీలా సుందరయ్య నగర్లో శీలం యుగంధర్ రెడ్డి నివాసంలో పట్టపగలు వృద్ధురాలిపై దాడి చేసి దొంగలు చోరీకి పాల్పడ్డారు. 4 యువకులు కారులో వచ్చి ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు వెంకట్రావమ్మను సర్వే పేరుతో
వివరాలు అడుగుతూ ఆమె చేతులు కాళ్ళు కట్టేసి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న 15 లక్షల రూపాయల విలువైన 18 తులాల బంగారం నగలు చోరీకి గురయ్యాయి. పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఏసీపీ రెహమాన్, సిఐ సాగర్ విచారణ చేపట్టారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీరాంపూర్ మందమరి ఏరియాలో పర్యటించిన సింగరేణి సిఎండి బలరాం. నూతనంగా నియామకమైన డైరెక్టర్లతో కలిసి శ్రీరాంపూర్ ఏరియా గనుల సందర్శన. కార్మికులంతా విధులకు హాజరై రక్షణ పాటిస్తూ నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్న సిఎండి. ఒక్కలగుడ్డ గాంధారి ఖిల్లాలో మైసమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించిన మందమరి సిఐ శశిధర్ రెడ్డి. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి. విలేకరుల ముసుగులో అక్రమ దందాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు. నిందితులను అదుపులోకి తీసుకొని 90,000 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. నస్పూర్ నాగార్జున కాలనీ సింగరేణి ప్రాణహిత స్టేడియంలో మంచిర్యాల జిల్లా కబడ్డీ ఎంపిక పోటీలు. అత్యంత ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేసిన అసోసియేషన్ సభ్యులు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో కోడి పందాల శిబిరంపై పోలీసుల మెరుపు దాడి. 80 పందెం కోళ్లు, 30 లక్షల రూపాయల నగదు, 50 కార్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం.